ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలు, మరోవైపు ప్రజా దర్బార్లు. వివిధ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కృషి, అలాగే ప్రజా సమస్యల్ని పరిష్కరించేందుకు తగిన చర్యలు. ఇది ఏపీ మంత్రి నారా లోకేష్ స్టైల్. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 90వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించారు. పల్నాడు జిల్లాకు అత్యంత ముఖ్యమైన వరికపూడిసెల ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని జల సాధన సమితి ప్రతినిధులు మంత్రి లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. బుద్ధ యోగా ఫౌండేషన్ ద్వారా మోసపోయిన 1056 మంది యోగా ఇన్స్ట్రక్టర్స్ కు తగిన న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన గోల్డ్ లోన్ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని బాధితులు మంత్రిని కోరారు. తాము కుదువపెట్టిన బంగారం వస్తువులతో పాటు తూకంలో తేడాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. పేద గర్భిణీల ఆరోగ్య సంరక్షణకు నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టడంతో పాటు మహిళల ఆత్మరక్షణకు ప్రతి నియోజకవర్గంలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఎంఆర్పీఎస్ ప్రతినిధులు మంత్రి లోకేష్ ను కోరారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం వెంకటాద్రిపాలెం పంచాయతీ సమగ్ర అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలన్నారు గ్రామస్తులు. రోడ్ల నిర్మాణంతో పాటు గండివాగుపై బ్రిడ్జి నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. లోకేష్ ప్రజా దర్బార్ కు పెద్ద ఎత్తున ప్రజానికం తరలివచ్చారు. దీంతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలోనే ఉన్నారు. అందరినీ కలుసుకుని విజ్ఞప్తులను స్వీకరించడంతో పాటు వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.